ఐపీఎల్ 2025లో సంచలనం నమోదైంది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా ముల్లాన్పూర్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ రికార్డు విజయాన్ని అందుకుంది. 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకొని పంజాబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో అత్యల్ప టార్గెట్ ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా శ్రేయాస్ సేన నిలిచింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రియాన్ సారియా 12 బంతుల్లో 3 4లు 6 తో 22. ప్రభుసిమ్రాన్ సింగ్ 15 బంతుల్లో 2 4లు 3 6లతో 30 రన్స్ తో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తో సహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టగా వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ తలా 2 వికెట్లు సాధించారు. వీరితో పాటు నోకియా, వైభవ్ అరోరా చెరో వికెట్ సాధించారు. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కు పంజాబ్ పేసర్ మార్కో జాన్సన్ తొలి ఓవర్లోనే భారీ షాక్ ఇచ్చాడు. ఇన్ఫామ్ బ్యాటర్ సునీల్ నారాయణ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే మరో పేసర్ బార్ట్లెట్ క్వింటన్ డెకాక్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత రఘువంశీ, కెప్టెన్ అజింక్య రహానే ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అటాక్ లోకి వచ్చిన స్పిన్నర్ చాహల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. రహానే, రింకు సింగ్, రమన్దీప్, రఘువంశీ వంటి కీలక వికెట్లను పడగొట్టి పంజాబ్ ను దెబ్బతీశాడు. ఆ తర్వాత మార్కో యాన్సన్ ఆఖర్లో చెలరేగి ఆడుతున్న విధ్వంసకారి బ్యాటర్ రసేల్ ను అవుట్ చేసి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. 3.1 ఓవర్లు బౌలింగ్ చేసిన మార్కో జాన్సన్ కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లను పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఓటమికి కెప్టెన్ అజింక్య రహానే పరోక్షంగా కారణమయ్యాడు. కేకేఆర్ లక్ష్య ఛేదనలో ఓపెనర్ల వికెట్లను ఆరంభంలోనే కోల్పోయినప్పటికీ రఘువంశీ, రహానే అద్భుతంగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. 7 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో కేకేఆర్ విజయం అంతా లాంఛనమే అనుకున్నారు. కానీ ఇక్కడే రహానే చేసిన తప్పిదం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్ లో 4వ బంతిని రహానే స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్ కి మిస్ అయ్యి అతడి ప్యాడ్ కు తాకింది. వెంటనే పంజాబ్ ఆటగాళ్లు ఎల్బీకి అపీల్ చేయగా ఎంపైర్ అవుట్ అని వేలు పైకెత్తాడు. అప్పటికే కేకేఆర్ కు 2 రివ్యూలు మిగిలినప్పటికీ రహానే మాత్రం రివ్యూ తీసుకోకుండా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత రీప్లేలో క్లియర్ గా ఇంపాక్ట్ అవుట్ సైడ్ గా కనిపించింది. రహానే వికెట్ తో కేకేఆర్ పతనం మొదలైంది. వరుస క్రమంలో పెవిలియన్ కు క్యూ కట్టారు. రహానే అక్కడ రివ్యూ తీసుకుని ఉండుంటే కేకేఆర్ సునాయాసంగా గెలుచుండేది.